మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, అదేవిధంగా ఎన్ఎస్యూఏ స్టేట్ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. ఇక మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేయనున్నారు. నెల 18న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లు ముగియనుండగా 29న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక ముగియనుంది. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎన్ఎస్యూఏ స్టేట్ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. ఇక మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 18న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లు ముగియనుండగా 29న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మరి కాసేపట్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించి కూడా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, అలాగే ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు నామినేషన్లకు సంబంధించి రేపు చివరి తేదీ ఉంటుంది. అలాగే 29న నామినేషన్, 29న ఎన్నిక, అదే రోజు ఫలితాల ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా మొన్నటి వరకు తర్జన భర్జన పడుతూ వచ్చింది. నిన్న సాయంత్రం ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా అఫీషియల్ గా అది అనౌన్స్ చేయకపోగా ఫోన్ ద్వారా ఏదైతే అద్దంకి దయాకర్ కావచ్చు, అలాగే ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్ కి ఏసీసీ వ్యవసాయాల రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ ద్వారా కూడా నామినేషన్లకు సంబంధించి కూడా రెడీగా ఉండాలని కూడా నేను చెప్పినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో మరి కాసేపట్లో ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో అద్దంకి దయాకర్, అలాగే ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ప్రధానంగా ఇద్దరు కీలకంగా తెలంగాణ ఉద్యమం సంబంధించి కావచ్చు, ప్రత్యేక రాష్ట్ర సంబంధించి కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా సుదీర్ఘంగా పనిచేస్తూ వస్తున్న నేపథ్యం కావచ్చు. అద్దంకి దయాకర్ సంబంధించి గతంలో తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన టికెట్ ఆశించి చివరి నిమిషంలో కూడా ఆయనకు టికెట్ దక్కలేదు. కాబట్టి ఇక్కడ బలమూరి వెంకట్ సంబంధించి కూడా గత బైపోల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేయడం జరిగింది. మరోసారి హుజూరాబాద్ టికెట్ ని ఆశించడం జరిగింది. తనకు కూడా బుజ్జగింపుల ప్రయత్నాల్లో భాగంగా ఇద్దరికి టికెట్లు కేటాయించలేదు. ఎన్ఎస్సీఐలో క్రియాశీలకంగా విద్యార్థి నాయకుడిగా కూడా గత ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన విద్యార్థుల విద్యా వ్యవస్థ వైఫల్యాలు కావచ్చు, టీఎస్పీఎస్సీ సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారంలో క్రియాశీలకంగా పనిచేశారు. విద్యార్థుల పోరాటంలో సుదీర్ఘంగా పనిచేస్తున్నటువంటి బలమూరి వెంకట్ కావచ్చు, అలాగే అద్దంకి దయాకర్ సంబంధించి కూడా ఆయన మాలమహానాడు రాష్ట్ర మాలమహానాడు సంబంధించి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశంలో కూడా లేవనెత్తు వస్తున్న నేపథ్యం కావచ్చు, సుదీర్ఘంగా ప్రజా పోరాటంలో పనిచేస్తున్న వ్యక్తి. ఇద్దరికి గతంలో టికెట్ ఇవ్వకపోగా హామీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దాంట్లో భాగంగా ఇద్దరికి నామినేషన్ల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా కేటాయింపు జరిగింది. ఇక మరి కాసేపట్లో ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా వాళ్ళు అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ దట్.